హలో లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా అయితే నేను తిరుపతి ట్రిప్ వెళ్ళాను. తిరుపతి ట్రిప్ వెళ్ళే ముందే మేము ఒక 1 వీక్ ముందు లెనిన్ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ వీకే ఇలాగా అల్లు సినిమాస్లో చూద్దాము అని మా హస్బెండ్ అంటే వెళ్ళాం అనమాట. అల్లు సినిమాస్ కోకాపేటలో ఈ ఇయర్ లాంచ్ అయింది. దాంట్లో 4 స్క్రీన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో డాల్బీ అట్మాస్, డాల్బీ సౌండ్ సిస్టమ్, డాల్బీ విజన్ అనగానే ఇతను చాలా ఎగ్జైట్ అయిపోయి ఈ ఏదైనా మూవీ ఫస్ట్ వీక్లో వెళ్దాం ఓపెనింగ్లోనే అని చెప్పి వెళ్దామని ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఇంకా మా బుడ్డోడు పడుకునే టైమింగ్స్లో టికెట్స్ తీసుకున్నాం. అంటే మార్నింగ్ 10 o'clockకి షో అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి అందరి పనులు తేల్చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని బాబుకి కూడా ఫుడ్ పెట్టేసుకొని స్టార్ట్ అయ్యాం. కోకాపేట అంటే మాకు ఎగ్జాక్ట్గా 19 km అలా పడుతుంది అనమాట. ఇంచుమించు జర్నీలోనే సగం నిద్ర అయిపోయింది మా వాడిది. ఇంకా దగ్గరకు వచ్చేసాం అనేటప్పుడు నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇదిగో 9:50కి ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యాం. ఇక్కడ ఇదేంటంటే 4 స్క్రీన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో స్టాండ్ ఎలోన్ అనమాట. మాల్స్లో అలా ఏం లేదు. స్టాండ్ ఎలోన్ అల్లు సినిమాస్ అని స్టార్ట్ చేశారు. అండ్ పార్కింగ్ ఏంటంటే ఓపెన్ పార్కింగ్ ఒకటే నాకు మైనస్ అనిపించింది. ఫుల్గా వేడి ఉంటే మాత్రం ఫుల్ కార్లు అన్నీ వేడెక్కిపోతాయి. దారిలోనే తెలుసా కిచెన్ అండ్ ఇది ఉందన్నమాట. కోకాపేటలో ఇప్పుడు ఫుల్ నెక్స్ట్ హైదరాబాద్ ఏంటంటే తెల్లాపూరు, కోకాపేట, కొన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నీ కొంచెం మారిపోతుందన్నమాట. మా పెళ్ళైన కొత్తలో మియాపూరే ఎవరికి తెలియదు. అలాంటిది ఇప్పుడు అమీన్పూర్, చందానగర్ ఇవన్నీ ఎలా ఎక్స్టెండ్ అయ్యాయో, బీరంగూడ, అలాగే ఇప్పుడు కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవన్నీ. ఇంకా ఇక్కడే మల్కాపూర్, తెల్లాపూర్ ఇంకా చాలా ఏరియాస్ వచ్చేసాయి అనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ హైదరాబాద్ ఎలా ఉండబోతుంది మన పిల్లలు పెద్దోళ్ళు అయ్యే టైంకి అనే క్వశ్చన్ కూడా వస్తుంది నాకు. ఏంటంటే మేము ఒక 2 days బ్యాకే టికెట్స్ బుక్ చేద్దామని చూసాము. బట్ అప్పటికే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద టికెట్స్ ఫిల్ అయిపోయాయి అనమాట. అంత క్రేజ్ ఉంది. అండ్ ఆల్సో ఆ 4 స్క్రీన్స్లో స్క్రీన్ 1లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అనమాట. 75 feet స్క్రీన్ అండ్ ఆల్సో 645 సీట్స్ ఉన్నాయి. అందులో డైరెక్టర్ చాయిస్ అని, బాల్కనీ అని, ఇంకా మనం నార్మల్గా మనకు తెలిసేది ఏంటి, బాల్కనీ లోవర్ అంతే అంతే తెలుసు కదా. స్క్రీన్ దగ్గరలో వద్దు అనుకుంటాం. స్క్రీన్ దూరంలో మిడిల్ ఆఫ్ ద అంటే సీటింగ్లో మిడిల్లో కూర్చుంటే మనకు బాగా కనిపిస్తుంది అని చూసుకుంటాం కదా. బట్ అక్కడ టికెట్స్ బుక్ చేద్దామని చూసేటప్పటికి అక్కడ డైరెక్టర్ చాయిస్, ఆ చాయిస్ ఏవేవో ఉన్నాయన్నమాట. బట్ మనకేం కావాలో ఆ సీట్లు అవి లేవులే. ఏముంటే అవి తీసుకుందామని అలా వెళ్ళాం అనమాట. అయితే సినిమా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సౌండ్ నిజంగానే బాగుంది. క్లారిటీ అయితే చాలా బాగుంది. నేను ఇందులోనే ఒక క్లిప్ యాడ్ చేశాను చూడండి. మన మహేష్ బాబు మూవీ ట్రైలర్ ప్రోమో నాకు ఐడియా లేదు, కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఆ ఫిలిం చూడంగానే కళ్ళు జిగేయమన్నాయి అనమాట, అంత బాగుంది. అండ్ ఆ స్క్రీన్ 1లో సీటింగ్ కూడా ఎలా ఉందంటే ఒక అసెంబ్లీ అలా ఉంటాయి చూడండి. చాలా పెద్ద సీటింగ్, చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. నార్మల్గా కొన్ని రోస్లీ ఎండింగ్ కార్నర్స్లో సీట్స్ ఉండే వాళ్ళకి అన్ని వెళ్ళడానికి ఓపెన్ ఉండదు కదా. బట్ ఇక్కడ మొత్తం 4 డైరెక్షన్లో ఓపెన్ అనమాట. అన్ని రోస్కి అన్ని సీటింగ్కి 4 డైరెక్షన్లో ఓపెన్ ఉండేసరికి చాలా బాగుంది. యాక్సెస్ ఈజీగా ఉంది. ఫుల్గా రష్ కూడా ఉంది. సినిమాకి కూడా టైం అయిపోతుంది. అందుకే ముందు ఏం పిక్స్ తీసుకోలేదు. వెనకాల మూవీ అయినాక అస్సలు ఆగేదే లేదు. అప్పుడు పిక్స్ తీసుకోలేదు. పిక్స్ చాలా తక్కువ తీసుకున్నాం. మూవీ మాత్రం తరోగా ఎంజాయ్ చేసాం. బాబు స్లీపింగ్ టైం కాబట్టి తను వెళ్ళిన తర్వాత ఒక 1/2 hour 40 minutes అలాగా కొత్తగా ఉంది కాబట్టి చుట్టూ చూసేసి ఆ తర్వాత పడుకుని పోయాడు అనమాట. తను పడుకున్నాడు. కాసేపు ఉన్నంతసేపు మాత్రం వాళ్ళ అక్క సీట్నే షేర్ చేసుకొని కూర్చున్నాడు కొంతసేపు, ఒక 10 minutes అలాగా. అసలు ఫుల్ హౌస్ఫుల్. అసలు ఓపెనింగ్లో మూవీకి చాలామంది జనాలు ఉంటారు కదా. మన ఐటమ్ వెళ్ళాం వీకెండ్లో దట్టు.
యాక్చువల్‌గా మా ముగ్గురు సీట్స్ కార్నర్‌లో ఉన్నాయి. ఆ కార్నర్‌లో కూడా నేను ఇంకా కార్నర్ తీసుకున్నాననమాట. బాబు ఒకవేళ ఏడిస్తే దిగొచ్చు అని. అదే బయటికెళ్ళొచ్చు అని. నేను చెప్పా కదా! నెక్స్ట్ అప్‌కమింగ్ 'మహేష్ బాబు' మూవీది అని. చాలా బావుంది ఇదైతే విజువల్స్. యాక్చువల్లీ ఆ విజువల్సే సూపర్‌గా ఉన్నాయి. అది ఇక్కడ చూసేటప్పటికి చాలా చాలా బావుందనమాట. మనం బాగా వెయిట్ చేసే సీన్ రాబోతుందిప్పుడు. యాక్చువల్‌గా నాకు టైం సెట్ కాక నేను ట్రైలరు, ఈ టీజరు ఏవి చూడట్లేదనమాట. ఎక్కడ ఏమి చూడట్లేదు. నార్మల్‌గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏం పైన కనిపిస్తే అది చూసేస్తున్నాను. అంతే. అది కూడా మా హస్బెండ్ చూసేటప్పుడు చూస్తున్నాను. బట్ ఇది నేను డైరెక్ట్‌గా థియేటర్‌లో చూసేసరికి నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ఆ విజువల్స్, ఆ వేరియేషన్‌కి. సూపరుంది. అక్కడ చూస్తుంటే ఇంకా కళ్ళు పట్టనట్టుంది పెద్ద స్క్రీన్‌లో చూసేసరికి. ఆల్రెడీ నేను చాలా సేపు షూట్ చేశానని ఆపేసాను గానీ, లేదంటే మొత్తం షూట్ చేయాలనిపించింది అంత బావుంది. ఎంతమంది ఈ మూవీ కోసం రెడీగున్నారో గానీ, నేనైతే మాత్రం మహా రెడీగా ఉన్నాను. అసలే బ్రాండ్ సృష్టిస్తదది. అండ్ నెక్స్ట్ మూవీ అయినాక సండే కదా! లంచ్ ఎక్కడ తిందామని యూజువల్‌గా నేను స్విగ్గీలో చూసి నేను ముందే డైనింగ్‌కి తీసుకుంటాను. బట్ ఆ రోజు ఏమైందంటే, అక్కడ మేము ఆల్రెడీ ఒక ఏరియాలో ఉన్నాము. ఇంకెక్కువ తిరగడం ఎందుకని ఏదో రీల్స్ స్క్రోల్ చేస్తూ మా హస్బెండ్‌కి కనబడింది. నాకు సజెస్ట్ చేస్తే, ఓకేలే ఎప్పుడు నేను చెప్పేదే తీసుకెళ్తున్నారు కేఫ్‌లు ఇవన్నీనా. సరే అతని మాట ఎందుకు కాదనాలని ఓకే చేసి వెళ్ళిపోయాననమాట. మన చిన్న మండి అని. యాంబియన్స్ అంతా ఓకే. ఓకే. మండీ మండీకి ఎంత యాంబియన్స్ అవసరమో అది ఎంత బావుంది. ఫ్లోటింగ్ అయితే ఫుల్‌గా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషన్స్ ఫుల్‌గా ఉన్నాయి. క్రేజ్ అలాగే ఉంది. బట్ నాకైతే ఫుడ్ అస్సలు నచ్చలేదు. ఫుల్ అప్సెట్ నేనైతే. నాకు మండీలో జ్యూసీ మండీ అంటే నచ్చుతది. నార్మల్‌గా నాకు చికెన్ పకోడా అన్నీ డ్రైగా ఇష్టం. కానీ మండీలో మాత్రం కొంచెం రైస్‌కి రైస్ అతుక్కొని ఉండి, ఒక పులావ్ అంటే మనకు ఒక ఫ్లేవర్ ఉంటది చూడండి. అలాగే మండీలో కూడా జ్యూసీ మండీ బావుంటది. నాకు ఆహ్, మండి 36 ఇష్టం. చాలా బావుంటది. అండ్ ఆల్సో ఇది బార్కస్ మండి కూడా చాలా బావుంటది. నేను ఆ 2 దగ్గరలో ఎంత సాటిస్ఫైడ్‌గా తిన్నానంటే, ప్లేట్ ఎండింగ్ వరకు కాంప్రమైజే లేదు అన్నట్టు తిన్నాను. ఒకసారి వైజాగ్‌లో కూడా తిన్నాను. అక్కడ బా నచ్చింది. అదే నేను ఫస్ట్ టైమ్ తిన్నా. ఆ రోజు కూడా బానే తిన్నాను. సాటిస్ఫైడ్‌గానే తిన్నాను. బట్ ఇక్కడ మాత్రం స్టార్ట్ టు ఎండ్ ఇంకా ఉంది తినాలి, ఏదో ఒకలా తినాలి, వదిలేసి ఫుడ్ వేస్ట్ చేయకూడదు అన్నట్టే తిన్నాను గానీ, అస్సలు నచ్చలేదు. ఒక్కటేమో పేరు కూడా మర్చిపోయాను. ఎక్కువ రోజులు అయిపోయింది కదా ఎడిటింగ్. ఇదంటే సెమీ గ్రేవీ లాగొస్తది చికెన్‌ది. అది యోదక్ మటన్ అంతగా నచ్చదని చికెన్‌ది చెప్పా. అది ఎక్కలేదు అంతగా. మటన్ జ్యూసీ మండి కూడా ఎక్కలేదు. బట్ సినిమా వరకు మాకు చాలా నచ్చింది. సినిమా ఎక్స్‌పీరియన్స్ కూడా బా నచ్చింది. అండ్ ఫాలోడ్ బై మా తమ్ముడు వాళ్ళు మాదాపూర్‌లో ఉన్నారు కదా! వాళ్ళ ఇంటికెళ్ళి ఈవినింగ్ 7 ఆ టైం వరకు ఉండి తర్వాత ఇంటికొచ్చేసాం. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. సబ్స్క్రైబ్.